జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనే తపన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోందని కాటసాని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాణ్యం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులంతా ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. గడప గడపకు వెళ్లి నవరత్నాలను వివరిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. పాణ్యం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి తరపున తన కుటుంబ సభ్యులు ప్రచారాన్ని నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి చెంచు కాలనీలో ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నట్టు పరిస్థితి ఉంది. అయితే ప్రచారం ఎలా సాగుతుంది, ఓటర్ల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది మాట్లాడడానికి మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రతి ఇంటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? మాకైతే స్పందన బాగుంది అండి. మాకే చెప్తున్నారు జగనన్న మీద ఉండే ప్రేమ, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి మీద ఉండే అభిమానం, అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని మాకు చెప్తున్నారు. మహిళల దగ్గర ఇంకా బాగా ఉంది. పిల్లలు కూడా ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మీరు బెంగళూరు నుంచి వచ్చారు మీ నాన్న తరపున ప్రచారం చేయడానికి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మీ నాన్నగారి నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ప్రతి వర్గం వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మా నాన్నగారు 30 years పైనుంచి రాజకీయాలలో ఉన్నారు. అదే ప్రేమ, అదే అనురాగం వాళ్ళు ఇంకా చూపిస్తున్నారు. మీరు కావాలంటే ఇక్కడ అడిగి కూడా తెలుసుకోవచ్చు. కంపల్సరీ జగనన్న మీద ఉండే అభిమానము, మా నాన్నగారి మీద ఉండే ప్రేమ మా డాడీని అఖండ మెజారిటీతో గెలిపిస్తుందని ఆశిస్తున్నాను. ప్రతిరోజు నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మెయిన్ ఎక్కడైతే యూత్ కనిపిస్తారో వాళ్ళలో కనిపించే ఫస్ట్ క్వశ్చన్, మాకు ఉద్యోగాలు వస్తాయా జగనన్న వస్తే? ఎందుకంటే దాదాపు మోర్ దెన్ 50% ఆఫ్ యూత్ అందరూ అన్ఎంప్లాయిడ్ స్టేట్లోనే మిగిలిపోయి ఉన్నారు. దానికి కారణం అసలు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడము, విఆర్ఓస్ కానీ పంచాయత్ సెక్రటరీస్ కానీ మొన్న వచ్చిన గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయడం కానీ, వీటి వల్ల ఈ నోటిఫికేషన్స్ రాకపోవడము, వాళ్ళు పరీక్షలకు అటెండ్ కాలేకపోవడము, వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్లు రాకపోవడము, వీటి వల్ల చాలా ఇబ్బంది పడిపోయి కొంతమంది చదువు మధ్యలో ఆపేయడము, కొంతమంది చదువుకున్న డిగ్రీ వచ్చినా ఉద్యోగం చేయలేని స్థితిలో ఉండిపోయి అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ 5,000కి 6,000కి పనిచేయాల్సిన స్థితికి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పరిపాలన యూత్ గురించి. జగనన్న టీవీలో చూసేసి వాళ్ళే బై హార్ట్ పట్టేశారు వాళ్ళే నవరత్నాలు. తిరిగి వాళ్ళే నాకు చెప్తా ఉన్నారు, మాకు 3,000 వస్తుంది జగనన్న వస్తే, మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, మాకు ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వస్తాయి, మాకు పొదుపు లక్ష్మి రుణమాఫీ అవుతుంది. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పడం కంటే ముందు. అంత బాగా పాపులర్ అయ్యాయి. అంటే దాంట్లో ఉన్న మీనింగ్ అందరికీ అర్థమైందని తెలుస్తుంది. అండ్ దాంతోపాటు రోజు నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక్క మనిషి అయినా కూడా నాకు ఏడుస్తూ కనిపిస్తారు. వాళ్ళ ఆవేదన జగనన్నని సీఎంగా చూడాలి, జగనన్నని సీఎంగా చూడాలి అని. ఇట్స్ లైక్ అ డ్రగ్, వాళ్ళకి అలా అంటిపోయింది. వాళ్ళైతే అందరూ ఒక ప్రిస్టేజ్తో ఉన్నారు. ఎలాగైనా సరే ఈసారి ఒక అవకాశము వైఎస్ఆర్సీపీకి ఇచ్చేసి జగనన్నని సీఎం చేయాలి, నాన్నని ఎమ్మెల్యేని చేయాలనేసి నియోజకవర్గ ప్రజలందరూ ఒక మంచి దృఢ సంకల్పంతో అయితే ఉన్నారు. చూస్తున్నాం పాణ్యం నియోజకవర్గంలో ప్రధానంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు అంటున్నారు. దీంతో పాటు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి ఏమాత్రం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం అయితే ఇద్దామని ప్రతి ఒక్కరూ స్పష్టంగా చేస్తున్నారు. ఎందుకంటే పాదయాత్ర కావచ్చు, నిత్యం జనంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇచ్చి సీఎంగా చూసుకోవాలి. అదేవిధంగా పాణ్యం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే సాధ్యమవుతుందన్నది ప్రజల నుంచి స్పష్టంగా వినిపిస్తుందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో కలిసి శంకర్, సాక్షి టీవీ, పాణ్యం నియోజకవర్గం నుంచి.